శ్రీ తులసీదేవి సమేత కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి సమయాలు, అలానే ఇంట్లో పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలానే మనకి దేవాలయాలలో తులసి చెట్టుకి అలానే ఉసిరి చెట్టుకి వివాహం అనేది జరిపిస్తారండి. మరి ఎప్పుడు జరిపిస్తారు, మరి శీఘ్ర వివాహం కోసం చాలామంది వివాహం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు వివాహం తొందరగా అవ్వాలి అంటే ఈ ఒక్క పని చేయాలండి. అవేమిటో కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు అని మన పురాణాల్లో అయితే తెలుపబడిందండి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారిని ఎందరో దేవాది దేవతలు, మునులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ స్వామివారిని నిద్ర మేల్కొలిపి ద్వాదశి నాడు ఆ నారాయణుని బృందావనంలోకి తీసుకొస్తారండి. అంటే తులసి వనంలోకి ఆ నారాయణ అయితే తీసుకొస్తారండి. అప్పుడు తులసీదేవికి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపానికి ఆ కార్తీక దామోదరునికి వివాహం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి పూజలు అనేటివి చేసుకోవాలండి. చాలా దేవాలయాలలో తులసికి దామోదరునికి వివాహం అనేది జరిపిస్తారు. ఈ వివాహం చేసినా చూసినా కూడా కన్యాదాన ఫలం అనేది దక్కుతుందండి. చాలా మంది వివాహం కోసం ట్రై చేస్తూ ఉంటారండి. వివాహం అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి వివాహం కనుక జరిపించినా లేదా జరిగేది చూస్తున్నా కూడా శీఘ్ర వివాహం అనేది జరుగుతుంది అని మన పురాణాల్లో అయితే తెలుపబడిందండి. ఇంతటి విశేషమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు ఇప్పుడు తెలియజేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుద్ధ ద్వాదశి తిథి నవంబర్ 12వ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం 12:25 నుంచి 13వ తేదీ బుధవారం రోజున ఉదయం 10:03 వరకు మనకి ద్వాదశి తిథి అయితే ఉంటుందండి. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ద్వాదశి తిథి మనకి 13వ తేదీ ఉందండి. కాబట్టి 2024 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి పండుగను మనము నవంబర్ 13వ తేదీనైతే జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 1:44 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు ఇంట్లో పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో వీలున్నంత వరకు పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. లేదు మీకు అంత ఉదయాన్నే కుదరలేదు అనుకున్న వాళ్ళు 6 గంటల నుంచి మీరు 10 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు పూజలో ప్రత్యేకంగా తులసి చెట్టుని అలానే ఉసిరి చెట్టుని అయితే ఆరాధించాలండి. పూజలో ఉసిరి దీపాలు అలానే పిండి దీపాలను అయితే ప్రత్యేకంగా పెట్టి మనం పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు చాలా దేవాలయాలలో తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి అంటే తులసికి అలానే కార్తీక దామోదరునికి వివాహం అనేది జరిపిస్తూ ఉంటారండి. కుదిరినంత వరకు మీరు వివాహాన్ని చూడండి. ఒకవేళ వివాహం చూడలేని వాళ్ళు మీరు వివాహం చూసినా కూడా అంటే టీవీ ఛానల్స్లో కానివ్వండి, ఏదైనా టెంపుల్స్లో కానివ్వండి, వివాహం చూసినా కూడా మీకు కన్యాదాన ఫలం అనేది దక్కుతుంది అని చెప్తారండి. అంతటి విశేషత ఉందండి ఈ క్షీరాబ్ది ద్వాదశి పండుగకి. ఇదండి ఈ వీడియో అనేది మీకు తప్పకుండా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజ ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్గా నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.